నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. అసలు మనము ఏ కాలంలో బతుకుతున్నాము, ఏ సమాజంలో బతుకుతున్నామో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో గతంలో మన పెద్దవాళ్ళని చూస్తే, అంటే మన తాత ఏజ్ వాళ్ళని చూస్తే ప్రతి ఒక్కరు కూడా మినిమం 70, 80 ఆ పైగా 90 సంవత్సరాలు బతికిన వాళ్ళని కూడా మనం చూసినాం. ఆల్మోస్ట్ 80 నుంచి 90 సంవత్సరాల మధ్యలో బతికిండ్రు. ఎందుకు వాళ్ళు అంతకాలం ఎందుకు బతకాల్సి వచ్చిందంటే అప్పుడు వాళ్ళు తీసుకున్న ఫుడ్ అట్లాంటిది ఉన్నది. ఈ రాగులని, జొన్నలని, గట్క అని చెప్పేసి సో న్యాచురల్ ఫుడ్, మందులేని ఫుడ్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అన్ని సంవత్సరాలు బతకగలిగినరు. 80 సంవత్సరాల వయసులో, 90 సంవత్సరాల వయసులో కూడా ఇప్పుడు చూస్తున్న మీ వ్యూవర్స్, మీ ఇంట్లో కూడా మీ అమ్మమ్మ తాతలు పని చేసుకున్నట్టు లేరా ఈ రోజు కూడా? సో ఎట్లా సాధ్యమవుతుంది వాళ్ళకంటే అప్పుడు వాళ్ళు జీవించిన కాలం అట్లాంటిది, వాళ్ళు తీసుకున్న ఫుడ్ అట్లాంటిది. మరి ఇప్పుడు మనకేమైంది? ఇప్పుడు ఆల్మోస్ట్ 2010 తర్వాత తీసుకోండి, 2010 తర్వాత తీసుకుంటే ఎంత విపరీతంగా అయిపోయిందంటే ఒక సగటు మనిషి యొక్క జీవితకాలం ఎంత అయిపోయిందంటే 50 లేదా 60 సంవత్సరాలు. గట్టిగా మాట్లాడితే 60 కూడా మా గగనం అనుకోండి, 50 సంవత్సరాలు. దట్టు అది కూడా ఒక 25-30 సంవత్సరాలు దాటిందంటే ఇక రోగాల బారిన పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ అట్లా ఉన్నది. ఈవెన్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా, మన కండ్ల ముందల మనం ప్రిపేర్ చేసుకున్నా కూడా ఇవాళ రేపు మనకు దొరికే ఫుడ్ అంత కల్తీగా ఉన్నది బయట. ఈ కల్తీ ఫుడ్ గురించి ప్రతిరోజు కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి కదా. నిన్న మొన్న కూడా మనం మార్నింగ్ న్యూస్ లో చేసినాం. ఏంది ఈ కల్తీ ఫుడ్? మన మామిడికాయలు, మిర్చి బయటికి పంపిస్తే మీరు మందేసి పండించిరు, మాకు వద్దని చెప్పేసి రిటర్న్ పంపించిరు కదా. సరే, అవి అంటే పక్కన పెట్టండి. ముఖ్యంగా ఈ హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే సరే, ఇప్పుడు ఫీల్డ్ మీద డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు కదా, పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఏదో ఒక హోటల్ ఆగుతారు, ఫుడ్ తింటారు, మళ్ళీ తర్వాత వాళ్ళ పనికి వాళ్ళు వెళ్తుంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇప్పుడు నేను చూపించబోయేటువంటి ఫోటో కానీ వీడియో కానీ మీరు చూస్తే మీరు జీవితంలో ఇంకోసారి బయట ఫుడ్ ప్రిఫర్ చేయరు అసలు. ఒకసారి రండి, ఏం జరిగిందో చెప్తా. ఇగో కల్తీ మీద భోజన ప్రియులారా, ఇది చూసారా? హైదరాబాద్ లో రెచ్చిపోతున్న కల్తీ కేటుగాళ్ళు. కలికాలం కాదు, కల్తీ కాలం. ఇక చూడండి, చార్మినార్లో కల్తీ కలకలం, అంతా కల్తీమయం. ఇట్లా ఏది చూసినా కూడా కల్తీ కల్తీ కల్తీ. ఇవాళ కొత్తదేం కాదు ఇది. మామూలుగా అయితే ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత నుంచి ఇంకా విపరీతంగా పెరిగిపోతున్నది ఈ కల్తీ యుగం. అయితే ముఖ్యంగా హైదరాబాద్లో ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కావచ్చు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కావచ్చు, మన ఫుడ్ కమిషన్ వాళ్ళు కావచ్చు, ఎన్ని తనిఖీలు చేసినా కూడా అప్పటి వరకే, ఆ గంట వరకే పరిమితమైన తప్ప మళ్ళీ ఎప్పటాట అంటే ఎప్పటాటే అలాగనే అయిపోతా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న మొన్న కూడా గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టినట్టున్నది. ఒక ప్రత్యేక ఫోర్స్ను ఏర్పాటు చేసి ఒక ఎస్పీ స్థాయి అధికారిని ఈ ఫోర్సుకు అధికారిగా నియమించాలి, ఆయన నేతృత్వంలోనే మొత్తం తనిఖీలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు కదా. సో అక్కడి వరకు పోకముందే ఇప్పుడు రండి ఏం జరిగిందో చెప్తా. ఇది ఎక్కడ? చార్మినార్ దగ్గర. ఇది చూడండి, ఈ ఫోటో చూడండి ఒకసారి. చార్మినార్ దగ్గర ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తీసినటువంటి ఫోటో ఇది. ఇగో ఈడ ఒక బకెట్ ఉన్నది, ఈడ బస్తాలు ఉన్నాయి, ఈడొక బకెట్ ఉన్నది, ఈ పైన ఈ ఆయిల్ ఉన్నది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడు ఏం చేస్తాడంటే మన మంచూరియా టైప్లో ఎర్రగా వేస్తాడు కదా, ఆ మంచూరియా వేసేదానికి వాడేటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా. ఇగో ఇది చికెన్ మంచూరియా, ఇదేమో వెజ్ మంచూరియా, ఇదేమో ఇంకోటి ఏదో డబ్బా. ఇది చూడండి ఎంత గలీజ్గా ఉన్నాయి. చూడండి ఒకసారి ఈ ఫోటో ఇట్లా పెట్టు, ఇంకొక వీడియో చూడండి. ఇప్పుడు మీకు దిమ్మ తిరిగిపోద్ది చూస్తే. చూడు, ఇది చూడండి. ఇది ఏందనుకుంటారు? ఇంజన్ ఆయిల్ అనుకున్నారు. దాని ఇంజన్ ఆయిల్ కాదు అది. వీడు ఏదైతే ఫ్రై చేయడానికి వాడేటువంటి ఆయిల్, అది ఇంజన్ ఆయిల్ అనుకున్నారు పొరపాటున. చూడండి ఒక్క నిమిషం. ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా చికెన్. ఇదంతా చికెన్ లెగ్స్, చికెన్ వింగ్స్, ఇవన్నీ దీంట్లో ఫ్రై చేసినాయి, ఈ నూనెలో ఫ్రై చేసినాయి ఇవన్నీ కూడా. ఈ ఆయిల్ చూడండి ఎట్లుంది ఇక్కడ. మనం ప్రతిరోజు బయట ఇంటనే ఉంటాం. ప్రతి హాస్పిటల్ పోతే మన డాక్టర్ ఏం చెప్తాడంటే ఒకసారి వాడిన నూనె మళ్ళీ ఒకసారి వాడకండి అని చెప్తాడు. సరే, ఎంత చెప్పినా కూడా మనం మన ఇంట్లోనే కాబట్టి వాడుకునేది ఒక్కసారికి మహా అయితే 2 సార్లు 3 సార్లకు వాడతాం వాడిన నూనెని. సో అట్లా కూడా వాడద్దు, కానీ మనం ఎందుకులే అని చెప్పేసి 2-3 సార్లకు వాడతాం. కానీ ఇప్పుడు ఈ ఆయిల్ చూసిరా, కొన్ని వందల సార్లు ఫ్రై చేసి ఉంటాడు దాంట్లో, కొన్ని వందల సార్లు. ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తనిఖీ చేస్తే చార్మినార్ పక్కనే ఉన్నది 110 కిలోల కుళ్ళిన చికెన్ బయటపడ్డది.
మీకే ఫాస్ట్ ఫుడ్ ప్రియులారా మీకే. నేను కూడా బాధితున్నాయి దాంట్లో. నాకు కూడా ఫాస్ట్ ఫుడ్ చూడంగానే ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర పోగానే మనసు దాంట్లోకే పోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ చూసిన తర్వాత నేను కూడా మనసు మార్చుకునే జీవితాల్లో ఫాస్ట్ ఫుడ్ తినవుతున్నాను ఆయన అని చెప్పి. అంటే నాట్ ఓన్లీ ఫాస్ట్ ఫుడ్ ఒకటే కాదు, వీడు తయారు చేసే విధానం చూడండి అసలు ఎట్లుందో. ఇగో ఈ చూడు ఎక్కడ పెట్టిండో, దీని చుట్టుపక్కల ఎంత గలీజు వాతావరణం ఇదంతా కూడా. అలా ఏం వాడుతుందో తెలియదు, వాడు ఏం వాడతాడో తెలియదు, ఎట్లా చేస్తాడో తెలియదు. బయటికి తీసుకొచ్చి ఆ చికెన్ మీద మంచిగా రంగు వేసి కొద్దిగా హీట్ చేసి మన కళ్ళ ముందర పెట్టి 500 1000 రూపాయలు అని చెప్పగానే మనం లొట్టలు వేసుకుంటూ తింటా ఉంటాం. ముఖ్యంగా బయట ఫుడ్ ప్రిఫర్ చేసే వాళ్ళ మీకే ఈ వీడియో అంకితం. ఇది జాగ్రత్తగా చూడండి ఒకసారి. బయట ఫుడ్ ఎంత మంచిగా కనపడ్డా కూడా మన ఇంట్లో చేసినట్టు ఎవరు చేయరు. ఎందుకు చేస్తారు? చేస్తే వాడికి లాభం ఎట్లా వస్తుంది? దయచేసి బయట ఫుడ్ను అవాయిడ్ చేయండి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లా, నాన్ వెజ్ సెంటర్లల్లా, బిర్యానీ దాంట్లల్లా చాలా పెద్ద ఎత్తున కల్తీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. గట్లాంటి ఫుడ్ తినబట్టే మనం 30 సంవత్సరాలు దాటక ముందుకే 30-35 రోగాలతో పోతా ఉన్నాం. ఎందుకు కాదు, మనకి 50-60 సంవత్సరాల కంటే ఎక్కువ ఎట్లా పడతాం మనం? సో ఇది ఇట్లా ఉంటే ఇదే డీటెయిల్స్ అన్ని. హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో అక్రమంగా నడుస్తున్న ఒక ఫాస్ట్ ఫుడ్ గోదాంపై హెచ్ ఫాస్ట్ బృందం దాడి చేసింది. చార్మినార్లోని న్యూలాడ్ బజార్ ప్రాంతంలో ఉన్న ఆల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్, ఆల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్ ఆట అది. ఆ గోడౌన్ లో ఏం చేసిండ్రు, ఇయే మొత్తం నిల్వ చేస్తారు. కుళ్ళిపోయిన చికెన్ తెచ్చి, కుళ్ళిపోయిన మంచూరియాలు తెచ్చి, దాంట్లో వాడి ప్రతి ఒక్కటి కూడా కుళ్ళిపోయింది మొత్తం కూడా. తనిఖీల్లో ఈ గోదాం ఎలాంటి FSSAI లైసెన్స్ లేకుండా నడుస్తున్నట్టు బయటపడింది. అంటే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఎట్లాంటి లైసెన్స్ లేదు వాళ్ళ దగ్గర, లైసెన్స్ లేకుండా నడుపుతా ఉన్నారు. ఈ దాడిలో సుమారు 110 కిలోల ఫ్రైడ్ చికెన్ ఆట, 90 లీటర్ల వంట నూనె నాట, అలాగే కృత్రిమ ఆహార రంగులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రజలు ఎప్పుడు లైసెన్స్ ఉన్న సంస్థల నుంచే ఆహారాన్ని కొనుగోలు చేయాలని, ఇక FSSAI లైసెన్స్ తప్పనిసరిగా తనిఖీ చేయాలని అధికారులు సూచిస్తున్నారట. ఇక మీకు ఏమన్నా డౌట్ఫుల్ గా అనిపిస్తే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా, రైట్, ఆ నెంబర్ కు మీరు కాల్ చేయండి. అక్కడ కనిపించింది కదా నెంబర్, అది ఇదే 8712661212 8712661212. ఈ నెంబర్ని మీ ఫోన్లలో సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసి పెట్టుకొని మీకు ఎక్కడ అనుమానంగా అనిపించినా, ఎక్కడ గలీజ్గా వండుతున్నారు అనిపించినా కూడా వెంటనే ఇమీడియట్ గా వాళ్ళకి ఫోన్ అన్నా చేయండి, లేకుంటే ఆ నెంబర్కి వాట్సాప్ ఉంటే వాట్సాప్లో ఉన్న ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేయండి. ఎంత ఘోరంగా ఉండదంటే చాలా ఘోరంగా ఉండదు అసలు. మీరు ఎక్కడైనా తీసుకోండి, హైదరాబాద్ హోటళ్ళల్లో బయటికి మనం కూర్చునే ఆ టేబుల్ ఒక్కటే నీట్గా ఉంటుంది, మిగతాదంతా కూడా అసలు హైజెనిక్ గా ఉండనే ఉండదు. మీరు ఏదైనా హోటల్కి పోయినప్పుడు నేను కిచెన్ చూడాలనుకుంటున్నా అనేటువంటి వర్డ్ వాడండి, వాడు ఎంతవరకు చూపిస్తాడో చూద్దామా. అధికారం మనకు ఉన్నది, మీకు తెలుసోలేదో. యాజ్ ఏ కస్టమర్గా మనం వంటగదిని చూసేటువంటి రైట్ మనకు ఉన్నది. కానీ ఎవరం కూడా అంత సహజం చేయము, అంత టైం కూడా మనకి ఎవరికి ఉండదు. పోయినామా ఏమంటే బిర్యానీ తిన్నామా, లేకుంటే పోయినా ఏమంటే మంచూరియా తిన్నామా, పోయినా ఏమంటే ఫ్రైడ్ రైస్ తిన్నామా, మనం వచ్చేసినామా, అంతవరకే ఉంటుంది. దానికి వాడే పరికరాలు ఎక్కడి నుంచి తెస్తుండు, దాంట్లో ఏం కలుపుతా ఉన్నాడు, ఎట్లా వాడుతా ఉన్నాడు, ఏం నూనె వాడుతా ఉన్నాడు. ఈ ముండావుడుకులు అందరూ కలిసి చంపే రోజు వచ్చింది ఈ సమాజం అంతటినీ కూడా. సో దీని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఉపేక్షించకూడదు. ప్రత్యేక ఫోర్స్ ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. ఒక SP స్థాయి అధికారిని దానికి నియమించాలి. తక్షణమే తనిఖీలు చేసి దొరికిన వారిని దొరికినట్టే జైలుకు పంపించి వాళ్ళని ఇంకొకసారి అక్కడ ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కానీ ఆ ఫుడ్ సెంటర్ కానీ అక్కడ లేకుండా చేయాలి. అసలు లైసెన్స్ ఉన్నా కూడా, లైసెన్స్ లేకున్నా కూడా, లైసెన్స్ దీనికి లేదు, లైసెన్స్ చాలా వాటికి కూడా లైసెన్స్ లేవు అసలు. గల్లీలలో ఏ గల్లీలో పడితే ఆ గల్లీలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూనే ఉంటారు. సో ఇంత ఘోరంగా ఉన్నది. కాబట్టి బయట మీరు ఫుడ్ తీసుకునే ముందు, ముఖ్యంగా మీ చిన్నపిల్లలకు మీరు ఫుడ్ పెట్టే ముందు, బయటికి ఎటైనా పోయినప్పుడు మీరు పర్లేదు మంచిదే, మీరు బయటికి పోతారు ఈవినింగ్ టైంలో, మీరు సిటీని ఎంజాయ్ చేయండి, తప్పులేదు. కానీ ఫుడ్ విషయంలో మాత్రం 1కి 20 సార్లు ఆలోచించండి. మీ పిల్లలకి ఎట్లాంటి ఫుడ్ పెడుతున్నారో మీరు ఒకసారి చూసుకోండి. సో ఇంక ఇట్లా చాలా వీడియోస్ కూడా రోజు బయటకు వస్తారు. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.